ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఒక క్రమమైనటువంటి నడిపింపు కింద ఎవరైతే ఉంటారో వారు ధన్యులని చెప్పొచ్చు. ఎందుకంటే దేవుని యొక్క దర్శనం ప్రతి ఒక్కరికి ఉంటుంది. వారు ఏదో చేయాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని, దేవుని కార్యాల్లో వారు కూడా పాలుపంపులు కావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. లోకసువార్త 1 అధ్యాయము 8 వచనం నుంచి జకర్య తన క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేది కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్యని ఎలిజబెతు నీ కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయందు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించరండ్రు. జకర్యా, ఇది నాకెలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని సముఖముందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరి నా మాటలు వాటి కాలముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై యుందువని అతనితో చెప్పెను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయం నందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపరిది. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మూకవాడి యుండెను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఈ యొక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతడికి ఒక నడిపింపు అనేది కలిగింది. చాలామందికి నడిపింపు కళల ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. ప్రభు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నడిపింపుని సందేహించకుండా నడవడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలో అతనికి పిల్లలు పుట్టడం అనే దాని గురించి జకర్యా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అతడు సందేహిస్తూ ఉన్నాడు. కనుక ప్రభు నీకు ఒక దర్శనం అనుగ్రహించినప్పుడు, లేకపోతే కళల ద్వారా నేను నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఆయన ప్రవచనము నీ వద్దకు వచ్చి నడిపిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ద్వారా నేను నడిపిస్తూ ఉన్నప్పుడు, వాటిని సందేహించకుండా నువ్వు నడవడం అనేది నీ జీవితంలో ఉండాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో చూస్తూ ఉన్నప్పుడు కొర్నేలి భక్తిపరుడుగా ఉన్నాడు. అతను పేతురుని తన ఇంటికి పిలిపించుకుని వాక్యం వినాలనుకునేటప్పుడు పేతురికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనం విషయమై అతడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. దాని గురించి అతడు ముమ్మారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి అతడు స్పష్టంగా గ్రహించుకొని అది ఏమవుతుందో అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక చాలామంది ప్రభు నడిపిస్తూ ఉన్నప్పుడు చాలా రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. దానిని బట్టి సందేహిస్తూ ఉంటారు. కానీ ప్రభు నీకు స్పష్టంగా నడిపిస్తున్నప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా దాన్ని వెంబడించడం అనేది నీ జీవితంలో ఉండాలి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 17వ వచనంలోనైతే పేతురు తను కలిగిన దర్శనం ఏమి ఉండునో అని తనలో తనకు ఎటు తోచుకుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురైన మారు పెరగల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందకి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. కనుక ఈరోజు దేవుని సంగతుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు, ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడు నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదాజనులందరి వల్ల మంచి పేరు పొందినవాడైన శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక మనుషుడున్నాడు. అతనిని తన ఇంటికి పిలువనంపించి, నువ్వు చెప్పు మాటలు వినవల్లని పరిశుద్ధాత్మను బోధింపబడని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. కనుక ఈ దినాన నీకు కలుగుతున్నటువంటి దర్శనాలను బట్టి, కళలను బట్టి, వాక్యం ద్వారా వచ్చే నడిపింపుని బట్టి నువ్వు తృణీకరించకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దానిలో స్థిరపరచబడేలాగా నువ్వు శ్రద్ధ తీసుకోగలగాలి.
ప్రభువా, ఈ ఉదయకాలాన తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ఒక దర్శనం నువ్వు అనుగ్రహించినప్పుడు దానిని బట్టి నడవడానికి కావాల్సిన బలం అనుగ్రహించి స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.